ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మిత్రులారా, మనం అమ్మవారిని గుడిలో చూస్తాం, బొమ్మల్లో చూస్తాం. కానీ ఆ జగన్మాత అసలు నివాసం ఎక్కడో మీకు తెలుసా? సకల సృష్టికి మూల కేంద్రమైన రహస్య బిందువు ఎక్కడో తెలుసా? మన దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైన ఓడ్యాన పీఠం గురించి, మన శరీరంలోనే జరిగే రహస్య యాగం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ 83వ శ్లోకంలోని రహస్యాలు మీ జీవితంలోని అశాంతిని దూరం చేసి మీకు అపారమైన మానసిక శక్తిని ఇస్తాయి. ఈ అద్భుత శ్లోకంలోని రహస్యాలను, సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, మీ ఆత్మను మేల్కొలిపే ప్రయాణం. ఇప్పుడు 83వ శ్లోకంలోకి వెళ్దాం. ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాడ్య రహస్తర్పణ తర్పిత. ఓడ్యాన పీఠ నిలయ 8 అక్షరాల నామం. ఇక్కడ ఓడ్యాన అనే పీఠంలో నివసించే తల్లి అని అర్థము. మంత్రశాస్త్రం ప్రకారం భూమిపై ఉన్న 4 ప్రధాన శక్తి పీఠాలలో ఓడ్యాన పీఠం ఒకటి. ఒడిశాలోని ఉడ్యాన అత్యంత ముఖ్యమైనది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలోని ఆజ్ఞాచక్రం అంటే కనుబొమ్మల మధ్య ఉండే భాగం ఓడ్యాన పీఠానికి సంకేతం. ఇది అమ్మవారు అక్కడ కొలువై ఉండి మన బుద్ధిని ప్రేరేపిస్తుందని ఇక్కడ అర్థము. బిందు మండల వాసిని 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువులో నివసించే తల్లి అని అర్థం. శ్రీచక్రంలో 9 ఆవరణలలో చివరిది అత్యున్నతమైనది బిందువు. ఇది శివశక్తుల కలయికకు ప్రతీక, సమస్త సృష్టికి మూల కేంద్రం. అమ్మవారు ఆ కేంద్ర బిందువులో ఉండి మొత్తం విశ్వాన్నే నడిపిస్తుందట. మన శరీరంలో ఇది సహస్రార చక్రంలోని అమృత బిందువును సూచిస్తుంది. రహోయాగ క్రమారాడ్య 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే ఏకాంతంలో రహస్యంగా చేసే యాగం ద్వారా ఆరాధించబడేది అని అర్థం. ఇక్కడ యాగం అంటే బయట చేసే హోమం కాదు, మన మనసులో ఏకాంతంగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేసే అంతర్యాగం. శ్వాసపై ధ్యాస ఉంచి మనసును అమ్మవారిపై లగ్నం చేయడానికే ఈ రహస్య యాగం. ఇది కేవలం సాధకులకు మాత్రమే తెలిసే పరమ రహస్యం. రహస్తర్పణ తర్పిత 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఏకాంతంలో అర్పించే తర్పణం ద్వారా తృప్తి చెందే తల్లి అని అర్థము. భక్తుడు తనలోని అహంకారాన్ని, ఇంద్రియ వాంఛనలను అమ్మవారికి అర్పించడమే నిజమైన తర్పణం. ఈ ఆత్మ సమర్పణకు అమ్మవారు ఎంతో సంతోషిస్తుందట. బాహ్య పూజల కంటే మనసులో నిశ్శబ్దంగా చేసే ఈ తర్పణమే ఆ తల్లికి ఎంతో ప్రీతిపాత్రమట. చూడండి అమ్మ కరుణ ఎలా ఉందో మన మీద. ఆ తల్లి మన నుంచి ఏం ఆశిస్తుంది? ఏం ఆశించడం లేదు. ప్రేమగా, భక్తిగా ఒక నమస్కారాన్ని మాత్రమే మనం ఆ తల్లికి ఇవ్వగలిగే గొప్ప కానుక. ఈ శ్లోకం ఇక్కడ అదే వివరిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన గిరిజాదేవి స్వరూపం ఉంది కదా, ఈ స్వరూపాన్ని కూడా ఓడ్యాన పీఠ నిలయ అని అంటారు. ఈ నామాన్ని స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలు: మన శరీరంలోని నాభి అంటే మణిపూరక చక్రం ఉత్తేజితమై ఆరోగ్యం మరియు జీర్ణక్రియ మెరుగుపడతాయి. శక్తి లోపం ఉన్నవారికి ఇది దివ్యౌషధం. బిందు మండల వాసిని ఈ నామాన్ని జపించడం వల్ల ఏకాగ్రత మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. సృష్టికి మూలమైన ఆ శక్తిని ధ్యానించడం వల్ల మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. రహస్తర్పణ తర్పిత నామాన్ని జపించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. బాహ్య ఆడంబరాలు లేని ప్రశాంతమైన జీవితం, అంతర్జ్ఞానం లభిస్తాయి. మనసులో చేసే రహస్య తర్పణం ద్వారా తృప్తి చెందేది ఆ తల్లి. మనలోని అహంకారం, నెగిటివ్ ఆలోచనలను నశింపజేస్తుంది. అమ్మవారికి మనసులో భారాన్ని అప్పగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనకు. మిత్రులారా, మనం అమ్మవారిని 18 శక్తిపీఠాల్లో దర్శించుకుంటాం.
అందులో ఒడిశాలో వెలిసిన గిరిజాదేవి క్షేత్రమే ఈ ఉద్యాన పీఠం. మన శరీరంలో నాభి స్థానమే ఈ పీఠానికి ప్రతిరూపం. అంటే అమ్మవారు బయట పీఠంలో ఎంత శక్తివంతంగా ఉన్నారో మన శరీరంలో కూడా అంతే చైతన్యవంతంగా ఉన్నారని ఈ నామం చెబుతోంది. చివరగా ఒక్క మాట, అమ్మవారిని చేరుకోవడానికి ఆర్భాటాలు అవసరం లేదు. మీ మనసులోని ఏకాంతంలో, ఆ నిశ్శబ్దంలో మీరు చేసే చిన్న ప్రార్థనే ఆమెకు మహాయాగం. ఆ బిందు మండల వాసిని మీ హృదయంలోనే ఉండి మిమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తుంది. మనలోని అహంకారాన్ని ఆ తల్లికి సమర్పించిన రోజే ఆ బిందు మండల వాసిని మన హృదయంలో కొలువుదీరుతుంది. ఈ రహస్యాలు విన్న తర్వాత మీ మనసులో కలిగిన ఆ పవిత్ర భావాన్ని కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని రాసి అమ్మవారికి అర్పించండి. ఈ జ్ఞానం మీ మిత్రులకు, బంధువులకు కూడా చేరాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి పురాణ సత్యాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 84వ శ్లోకంలో మనం అమ్మవారి మరిన్ని అద్భుత రూపాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.